ఈ ఎపిసోడ్ లో మరికొన్ని వర్డ్స్ తెలుసుకుందాం. స్కాన్ఫుల్, SCORNFUL, స్కాన్ఫుల్ తిట్టడం, తిట్టేదాన్ని స్కాన్ఫుల్ అని చెప్పంటారు. స్కాన్ఫుల్ తిట్టడం. డిరైసివ్, DERISIVE, డిరైసివ్ తిట్టడం. కరోసివ్, CORROSIVE, కరోసివ్ నాశనం చేయటం. డిస్ట్రక్టివ్, DESTRUCTIVE, డిస్ట్రక్టివ్ నాశనం చేయటం. రివెల్, REVEL, రివెల్ పండగ చేసుకోవటం. సెలబ్రేట్, CELEBRATE, సెలబ్రేట్ పండగ చేసుకోవటం. అబ్సర్డ్, ABSURD, అబ్సర్డ్ పొంతన లేని అంటే అవుట్ ఆఫ్ హార్మనీ. ప్యాన్, PAN, ప్యాన్ మించి. బియాండ్, BEYOND, బియాండ్ మించి. ఫేసిజం, FACISM, ఫేసిజం పెత్తనం చెల్లించడాన్ని ఫేసిజం అని చెప్పంటాం. అథారిటేరియనిజం, AUTHORITARIANISM, అథారిటేరియనిజం అంటే ఫేసిజం, పెత్తనం చెలాయించడం. ఇండెంచర్డ్ లేబర్, INDENTURED, ఇండెంచర్డ్ లేబర్, LABOUR, లేబర్. ఇండెంచర్డ్ లేబర్ అంటే కాంట్రాక్ట్ మీద పనిచేసే శ్రామికులు. వాళ్ళని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు తీసుకుపోయి అక్కడ పని చేపిస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటాం? ఇండెంచర్డ్ లేబర్ అని చెప్పంటాం. ఆంధ్ర నుంచి అస్సాం తీసుకెళ్లి పని చేపించారనుకోండి, పని చేపిస్తుంటే ఆ లేబర్ని ఇండెంచర్డ్ లేబర్ అని చెప్పంటాం. కాంట్రాక్ట్ లేబర్, CONTRACT, కాంట్రాక్ట్ లేబర్, LABOUR, లేబర్. కాంట్రాక్ట్ లేబర్ అంటే ఇండెంచర్డ్ లేబర్ అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకుపోయి వాళ్ళని అక్కడ పెట్టి పని చేపిస్తూ ఉంటే వాళ్ళని ఇండెంచర్డ్ లేబర్ లేదా కాంట్రాక్ట్ లేబర్ అని చెప్పంటారు. అసెప్టిక్, ASEPTIC, అసెప్టిక్ క్రిములు లేకుండా ఉంటే అసెప్టిక్ అంటారు. ఫ్రీ ఫ్రమ్ జర్మ్స్. రైఫ్, RIFE, రైఫ్ పరిపక్వమైన, పండిన, ఎక్కడ పడితే అక్కడ ఎక్కువైన రైఫ్ అంటే. ప్రివలెంట్, PREVALENT, ప్రివలెంట్ ప్రతి చోట ఉండటం, పరిపక్వమైన అన్ని చోట్ల ఉండటం ప్రివలెంట్ అని చెప్పంటాం. ఇన్ఎక్స్ట్రికబులీ, INEXTRICABLY, ఇన్ఎక్స్ట్రికబులీ చిక్కుగా. ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ అన్టైడ్, కట్టడానికి వీలుగా లేకుండా చిక్కుగా ఉంటాన్ని ఇన్ఎక్స్ట్రికబులీ అని చెప్పంటారు. ఇండెలిబుల్, INDELIBLE, ఇండెలిబుల్ తుడపటానికి వీలు లేదు. తుడపటానికి వీలు లేని దాన్ని ఇండెలిబుల్ అని చెప్పంటారు. కాంట్ బి ఎరేజ్డ్, ఇండెలిబుల్ అంటే కాంట్ బి ఎరేజ్డ్, తుడపటానికి వీలు లేనిది. ఎపిఫానీ, EPIPHANY, ఎపిఫానీ క్రైస్తవ పండగ ఇది. ఎపిఫానీ అంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ ఫెస్టివల్, దాన్ని ఎపిఫానీ అని చెప్పంటారు. హోలిస్టిక్, HOLISTIC, హోలిస్టిక్ వివిధ పద్ధతులు ఉపయోగించటం, యూజింగ్ డిఫరెంట్ మెథడ్స్, దాన్ని హోలిస్టిక్ అని చెప్పంటాం. ఓంట్, WONT, ఓంట్ ఆచారం. ఓంట్ అంటే ఆచారం. కస్టమ్, CUSTOM, కస్టమ్ ఆచారం. సబ్సర్వియన్స్, SUBSERVIENCE, సబ్సర్వియన్స్ కింద పనిచేయటం. సబ్సర్వియన్స్ అంటే ఎవరో కింద పనిచేయటం. సబార్డినేషన్, SUBORDINATION, సబార్డినేషన్ అంటే ఎవరి కిందో పనిచేయటం. ఎక్స్ప్లికేట్, EXPLICATE, ఎక్స్ప్లికేట్ ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లికేట్ అంటే ఎక్స్ప్లెయిన్ వివరించుట. ఇవోకేటివ్, EVOCATIVE, ఇవోకేటివ్ లేపటం,
ఇవోక్ అంటే లేపటం, అవేకెన్. ఇవోకేటివ్ అంటే లేపటం, టెండింగ్ టు ఇవోక్. ఇవోక్, ఈవిఓకేఈ, ఇవోక్ అంటే లేపటం. అవేకెన్, ఏడబ్ల్యూఏకేఈఎన్, అవేకెన్ లేపటం. ఎంబెలిష్, ఈఎంబిఈఎల్ఎల్ఐఎస్హెచ్, ఎంబెలిష్ అలంకరించడం. డెకరేట్, డిఈసిఓఆర్ఏటిఈ, డెకరేట్ అలంకరించడం. విథర్, డబ్ల్యూహెచ్ఐటిహెచ్ఈఆర్, విథర్ ఎక్కడికి. టు విచ్ ప్లేస్ అంటే విథర్ అని చెప్పంటాం. డిస్పెన్సేషన్, టిఐఎస్పిఈఎన్ఎస్ఏటిఐఓఎన్, డిస్పెన్సేషన్ విభజన. డిస్ట్రిబ్యూషన్, డిఐఎస్టిఆర్ఐబియుటిఐఓఎన్, డిస్ట్రిబ్యూషన్ విభజన. బర్చెస్, బిఐఆర్సిహెచ్ఈఎస్, బర్చెస్ నేల మీదకు వంగే అడవి చెట్లు. అంటే ఫారెస్ట్ ట్రీస్ ని బర్చెస్ అని చెప్పంటాం. ఇవి నేల మీదకి వంగుతూ ఉంటాయి, ఒక రకమైన చెట్లు అనమాట ఇవి, బర్చెస్. స్వింగర్, ఎస్డబ్ల్యూఐఎన్జిఈఆర్, స్వింగర్ ఊగేవాడు. ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ స్వింగ్స్, అటు ఇటు ఊగితే స్వింగర్ అని చెప్పంటారు. ఉయ్యాలు ఊగే పర్సన్ కూడా స్వింగర్ అని చెప్పంటారు. ఎగ్జాస్పరేషన్, ఈఎక్స్ఏఎస్పిఈఆర్ఏటిఐఓఎన్, ఎగ్జాస్పరేషన్ కోపం తెప్పించడాన్ని ఎగ్జాస్పరేషన్ అని చెప్పంటారు. ప్రొవోకేషన్, పిఆర్ఓవిఏసిఏటిఐఓఎన్, ప్రొవోకేషన్ కోపం తెప్పించడం. బ్రంట్, బిఆర్యుఎన్టి, బ్రంట్ భారం. బర్డన్, బియుఆర్డిఈఎన్, బర్డన్ భారం. మౌండ్, ఎంఓయుఎన్డి, మౌండ్ చిన్న కుప్ప. హిల్లక్, హెచ్ఐఎల్ఎల్ఓసికే, హిల్లక్ చిన్న కుప్ప, కొద్దిగా ఎత్తులేసిందనమాట. వెడ్జ్, డబ్ల్యూఈడిజిఈ, వెడ్జ్ నింపటం. వెడ్జ్, వెడ్జ్డ్, వెడ్జ్డ్ దాని కాంజుగేషన్. క్రామ్, సిఆర్ఏఎం, క్రామ్ నింపటం. క్రామ్, క్రామ్డ్, క్రామ్డ్. డెరైడ్, డిఈఆర్ఐడిఈ, డెరైడ్ మాక్ ఎక్కిరించడం. డెరైడ్ అంటే మాక్ ఎక్కిరించడం. మాక్, ఎంఓసికే, మాక్ ఎక్కిరించడం. ఆక్యులర్, ఓసియుఎల్ఏఆర్, ఆక్యులర్ కళ్ళకు సంబంధించి, పర్టైనింగ్ టు ఐస్. ఓవర్ రాట్, ఓవిఈఆర్, ఓవర్, డబ్ల్యూఆర్ఓయుజిహెచ్టి, రాట్, ఓవర్ రాట్ అతి సంతోషపడటం. అంటే ఓవర్ ఎక్సైటెడ్, ఓవర్ ఎక్సైటెడ్ అంటే అతిగా సంతోషపడటం. డైడాక్టిక్, డిఐడిఏసిటిఐసి, డైడాక్టిక్ బోధన చేసేది. ఇన్స్ట్రక్టివ్, డైడాక్టిక్ అంటే ఇన్స్ట్రక్టివ్. ఇన్స్ట్రక్టివ్ అంటే INSTRUCTIVE, ఇన్స్ట్రక్టివ్ బోధన చేసేది, బోధన చేయటం. డాగ్మాటిక్, DOGMATIC, డాగ్మాటిక్ నియంతగా ఉండటం. డిక్టటోరియల్, DICTATORIAL, డిక్టటోరియల్ నియంతగా ఉండటం. డిస్ట్రాట్, DISTRAUGHT, డిస్ట్రాట్ మనసును లాగేది. మనసును లాగితే డిస్ట్రాక్ట్ అని చెప్పంటాం. డిస్ట్రాక్ట్ అని చెప్పంటాం. డిస్ట్రాక్ట్, DISTRACT, డిస్ట్రాక్ట్ మనసు లాగటం. డిస్ట్రాక్ట్, డిస్ట్రాక్టెడ్, డిస్ట్రాక్టెడ్. రామిఫికేషన్స్, RAMIFICATIONS, రామిఫికేషన్స్ ఫలితాలు. కాన్సిక్వెన్సెస్, CONSEQUENCES, కాన్సిక్వెన్సెస్ ఫలితాలు. లుడిక్రస్, LUDICROUS, లుడిక్రస్ తమాషగా ఉండటం.
ఫార్సికల్, FARCIAL, ఫార్సికల్, తమాషగా ఉండటం. ట్రిబ్యులేషన్స్, TRIBULATIONS, ట్రిబ్యులేషన్స్, బాధలు. సఫరింగ్స్, SUFFERINGS, సఫరింగ్స్, బాధలు. స్కార్లెట్, SCARLET, స్కార్లెట్, ఎర్ర రంగు. యాక్చువల్గా స్కార్లెట్ అంటే బ్రైట్ రెడ్ కలర్. క్వెల్, QUELL, క్వెల్, తొక్కివేయటం. సప్రెస్, SUPPRESS, సప్రెస్, తొక్కివేయటం. షూట్, SHOOT, షూట్. దీనికి నౌన్ మీనింగ్ రెమ్మ. నౌన్ మీనింగ్ రెమ్మ, కొమ్మకుండే రెమ్మ. ఇంకో షూట్ చెప్తాను, SHOOT, షూట్. ఇది వెర్బ్. వెర్బ్ మీనింగ్ గాయపరచు. షూట్ అంటే గాయపరచు, షూట్ చేయటం. ఇన్వాల్యుబుల్, INVALUABLE, ఇన్వాల్యుబుల్, అమూల్యమైన. ఇన్కార్సిరేట్, INCARCERATE, ఇన్కార్సిరేట్, జైల్లో పెట్టడం. ఇన్కార్సిరేట్, ఇన్కార్సిరేటెడ్, ఇన్కార్సిరేటెడ్. ఇంప్రిజన్, IMPRISON, ఇంప్రిజన్, జైల్లో పెట్టడం. పెన్సివ్, PENSIVE, పెన్సివ్, ధ్యానంలో ఉండటం. మెడిటేటివ్, MEDITATIVE, మెడిటేటివ్, ధ్యానంలో ఉండటం. ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. హరిప్రసాద్ సైనింగ్ ఆఫ్.